అందరూ రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఈ ఇన్సెంటివ్స్ ఓకే ఇన్వెస్ట్మెంట్ కదా ఇన్సెంటివ్స్ ఓకే మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్ ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్గా చేద్దాం ఈ కాంప్లెక్స్ని దిస్ షుడ్ బి అవర్ ప్రపోజల్ సో మీరు దీన్ని హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ మీరు ఒకసారి ఒక రెజల్యూషన్ మీరు చెప్తే జనసేన లెజిస్లేచర్ విభాగం నుంచి మన అధ్యక్షులు చెప్పిన సూచనలు అట్ ద సేమ్ టైం గతంలో మనం చేసిన పోరాటం అనేక సందర్భాల్లో కేసులు కూడా స్థానికంగా మన నాయకులపైన కార్యకర్తలపైన చివరికి ప్రెసిడెంట్ గారు ఒక రోజు వచ్చి సరదాగా టీ తాగుదాం అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం అనే దానికి బయలుదేరినా కూడా హోటల్ నుంచి అడ్డుకొని రానికుండా వేల మంది పోలీసులతో ఆ రోజు ఇబ్బంది పెట్టారు. సో ఈరోజు మనందరం కూడా ప్రభుత్వంలో ఉండి ఆయన సారథ్యంలో ఈ విధంగా కూర్చుని మనం ఇదే విషయఖండలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అయితే మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి, ఇది మన బాధ్యత. స్టేట్ యాసెట్ ఇది. అందులో టూరిజం శాఖలో టూరిజం డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. రాబోయే క్యాబినెట్ సమావేశంలో దుర్గేష్ గారు మీరు కూడా ముఖ్యమంత్రి గారితో దృష్టికి తీసుకెళ్ళి నోట్ ప్రవేశపెడితే ఇమ్మీడియట్గా ఏదో నిర్ణయం తీసుకుని ముందుగా అసలు నా అభిప్రాయం అయితే ఫస్ట్ హౌస్ కీపింగ్ మీరు చేయించాలి. ఎందుకంటే బాగా చెడిపోయింది. ప్రెసిడెంట్ గారు కూడా 2-3 చూపించారు ఎక్కడైతే కూలిపోయినాయో అది హ్యూమన్ లైఫ్ కూడా ప్రమాదం అయింది అందులో. సో ఆ రిపేర్స్ అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేసి క్వాలిటీ అష్యూరెన్స్ సేఫ్టీ ఆడిట్ ఇవన్నీ చేయాలి. చాలా చక్కటి పాయింట్ అన్నారు ప్రెసిడెంట్ గారు. డిసెంబర్ టైం కల్లా టూరిజం ఎక్కువ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ టూరిజం కూడా పెరుగుతుంది. సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్గా మనం ఈ మైస్ ఈవెంట్స్కి వెడ్డింగ్స్కి వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు. మనందరం ఈ రోజున మనం దీని గురించి మనం విజిట్ చేసిన సందర్భంలో ఒక తీర్మానంతో ఇంకా మెరుగైన వసతులు కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వైజాగ్ని ఒక అద్భుతమైన డెస్టినేషన్గా మార్చగలిగే అవకాశం దీని ద్వారా కూడా మనం తీసుకెళ్ళొచ్చు. సో వీఆర్ ఆల్ మేక్ ఎ రెజల్యూషన్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. విల్ రిక్వెస్ట్ ద టూరిజం మినిస్టర్ టు మూవ్ ద ప్రపోజల్ ఇన్ ద గవర్నమెంట్ and immediately take the necessary steps under the guidance of our Deputy Chief Minister and CM గారు. ఇంకా ఢిల్లీ ప్రగతి మీద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్, కన్వెన్షన్స్, కమ్యూనికేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒకటే ఆంధ్రలో ప్రగతి మీద. అదే సైన్స్ మ్యూజియం అనేసి వెస్ట్ బెంగాల్ వన్ ఆఫ్ ద టాప్ మ్యూజియంస్ అండ్ సైన్స్ మ్యూజియంస్ అది. అందులో ప్లానెటేరియం ఇవన్నీ కూడా పెట్టి పిల్లలు అందరూ కూడా వచ్చి చూసుకొని మన స్టేట్ ప్లానెటేరియం ఎక్కడ లేవు, ఒక హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు ఎక్కడ లేదు. సైన్స్ మ్యూజియం కింద కూడా పెడితే లేటెస్ట్ సైన్స్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. ఇన్కమ్ కూడా బాగా జనరేట్. మనకి అంటే మేజర్లీ సార్ ఇంత ఇన్వెస్ట్మెంట్కి ఫుట్ఫాల్ కంటే కూడా 10 మంది వచ్చినా ఒక ఎక్కువ ఆదాయం వచ్చేది కాదు. ఫుట్ఫాల్ అంటే మనం అందుకని ఒకసారి మీరు అన్నీ ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేసి అంటే నా ఉద్దేశం ఏముందంటే ఒక ప్రైవేట్ పెట్టుబడిదారుడు 453 కోట్లు పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం చేయాలని ప్రయత్నం చేస్తాడు. దానికి రెలవెంట్గా ఎత్తుదాం, నాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ పర్స్పెక్టివ్. సో అది ఒకసారి మీరు మద్దతు తెలపాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ప్రపోజల్ మూవ్ చేసాను సార్. అలాగే మనం విల్ మూవ్ ఆన్ టు ద సార్ ఒకసారి